హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఆర్ కృష్ణ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇది 18వ రోజు అనమాట. అంటే మార్చి 18వ తారీఖు మంగళవారం రోజు వ్లాగ్ అండి. ఇంకా మార్నింగ్ లేవగానే ఫస్ట్ బ్రష్ అది చేసేసుకొని ఫ్రెష్ అంతా అయిపోయి కిచెన్లోకి అయితే వచ్చి ఫస్ట్ టీ అయితే పెట్టేస్తాను అనమాట. టీ పెట్టేసిన వెంటనే ఉప్మా చేద్దాం అని చెప్పేసి అయితే రవ్వ ఫ్రై చేసేస్తున్నాను. ఉప్మా ఎందుకులే అనిపించి ఇంకా టమాటా బాత్ చేద్దాం అనిపించి అయితే మనసు లాగేసింది. టమాటా బాత్ని చాలా మంత్స్ అయితే అయిపోయింది అనిపించి ఇంకా టమాటా బాత్ చేద్దాం అని చెప్పేసి అయితే అన్నీ కట్ చేసేసుకున్నాను. ఈ లోపు రవ్వ కూడా ఫ్రై అయిపోయింది అనమాట. టీ పెట్టేశాను కదా, దానిపై అయితే పక్కకు తీసి పెట్టేసి ఇంకా పోపు అంతా వేసేసి ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసి వేయించేసాను. వేగిన తర్వాత టమాటాలు కూడా యాడ్ చేసేసి ఇంక ఉప్పు ఇంకా పసుపు అయితే యాడ్ చేసేసి పక్కనైతే పెట్టేశాను అనమాట. మూత అది పెట్టేసి ఈలోపు నేను టీ పక్కనకి మార్చేసాను. ఆ టీ అయితే వేడైపోయింది, కాగిపోయింది అనమాట. ఇంకా నేను ఆ టీ అయితే గ్లాస్లో వేసేసుకున్నాను. తాగేద్దాం కదా అని చెప్పేసి ఆ టీ కొంచెం నేను తాగి కొంచెం సేపు అయ్యేసరికి ఇంకా టమాటాలు కూడా మంచిగా అయితే మగ్గిపోయినాయి. ఇంకా నేను ఒక హాఫ్ కప్ అయితే తీసుకున్నానండి రవ్వ. దానికి 3 కప్పులు వాటర్ అయితే యాడ్ చేశాను అనమాట. అంటే 3 హాఫ్ కప్స్ వాటర్ అయితే యాడ్ చేసి మంచిగా బాయిల్ అయిపోయిన తర్వాత ఇంకా ముందే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను కదా, ఆ రవ్వ అయితే వేసేసానండి. టమాటా బాత్ అయితే చాలా చాలా టేస్టీగా వచ్చింది. కానీ చట్నీ లేదే అని చెప్పేసి చాలా డిసప్పాయింట్ అయితే అయిపోయాను. కానీ నార్మల్గా తిన్నా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉందనమాట. అంతకుముందు ఎప్పుడు చేసినా సరే నాకు ఇంత టేస్ట్ రాలేదేమో అనిపించింది. కానీ ఈసారి బాగా కుదిరింది. ఇంకా టమాటా బాత్ ఇంట్లో వాళ్ళందరికీ కూడా నచ్చిందనమాట. మొత్తం గిన్నె అయితే ఖాళీ చేసేసారు. అందరూ తిన్నారు. అందరికీ బాగా నచ్చిందని అయితే చెప్పారు. చట్నీ ఉంటే ఇంకా బాగుండేదేమో అనిపించింది. కానీ ఉన్నదంతానే సరిపెట్టేసుకోవాలి కదా అని చెప్పేసి ఇంక అడ్జస్ట్ అయిపోయి తినేసాము. ఇంకా మొత్తం మగ్గిపోయిన తర్వాత కొద్దిగా అయితే కొత్తిమీర అయితే యాడ్ చేశాను. ఇంట్లో ఉంది కాబట్టి యాడ్ చేశాను, లేకుంటే యాడ్ చేసేదాన్ని కాదు. కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి అయితే కలిపేసాను అనమాట. ఇంకా ఫస్ట్ డాడీకి మా మామయ్యగారికి అయితే పెట్టించాను. వాడు డైనింగ్ టేబుల్ ఇదే ఒక చైర్ ముందు వేసి వాడి చైర్లో కూర్చుని అయితే తినేస్తారనమాట. ఇంకా నేను టిఫిన్ అంతా తినేసిన తర్వాత ఒక కప్పు టీ అయితే తాగేస్తున్నాను. ఇది వేరే కప్పులో చూపించాను కదా. ఇంకా మేమైతే ఈరోజు మూవీకి వెళ్దాం అని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా వంట అది ఫినిష్ చేసేస్తున్నాం అనమాట. అమ్మేమో పొయ్యి మీద రైస్ పెట్టేసింది. ఇంకా నేను చెల్లేమో బెండకాయలు అవి కట్ చేసేసింది అనమాట. నేను కూడా కొంచెం అయితే హెల్ప్ అయితే చేశాను. నార్మల్గా అయితే ప్లాన్ లేదు అసలు. మా మామయ్యగారిని అంగన్వాడీకి తీసుకెళ్దాం కదా అని చెప్పేసి ప్లాన్ వేశాను, కానీ టైం అయితే కుదరలేదనమాట. అంటే టైం కుదరకపోవడం అంటే డాడీ తీసుకెళ్ళడానికి లేరు. కొంచెం చాలా దూరం నడిచి వెళ్ళాలి. ఒక 1 కిలోమీటర్ అయినా సరే నడిచి వెళ్ళాలి. ఫుల్ ఎండగా అయిపోయింది కదా అని చెప్పేసి ఇంక తీసుకెళ్ళలేదనమాట. నెక్స్ట్ డే తీసుకెళ్దాంలే అని చెప్పేసి ఇంకా చెల్లి అయితే కొత్త సినిమా వచ్చింది కదా వెళ్దాం అని చెప్పేసి ఇంకా రెడీ అయిపోతూ ఉన్నాం అనమాట. మీరు ఆల్రెడీ తమ్మునేలో చూసే ఉంటారు ఏం సినిమాకి వెళ్ళాము ఏంటనేది. ఇంకా ఇక్కడ బెండకాయ ఫ్రై అయితే చేసేస్తున్నాను. మేము ఎండలో పెట్టామన్నమాట. బెండకాయలు మంచిగా విడిగా పొడి పొడిగా వస్తుంది కదా అని చెప్పేసి, అయినా సరే ఏం రాలేదు. మొత్తం గుజ్జుగా అయితే దగ్గరగా అయితే అయిపోయిందనమాట. ఇవి సున్నుండలు ఇంటి సైడ్ వస్తే తీసుకున్నానండి. ఆ అంకుల్ అన్నారు 100 రూపీస్కి డబ్బా ఇచ్చేస్తాను తీసేసుకోమ్మా అని చెప్తే 100 రూపీస్కి డబ్బానా అని చెప్పేసి నేను తీసుకోలేదనమాట. నెక్స్ట్ ఆ అంకుల్ తర్వాత వీక్ వచ్చేసరికి 5 రూపీస్కి ఒక లడ్డు అని చెప్పారు. సరే టేస్ట్ చేస్తే చాలా బాగున్నాయి. అంకుల్ 100 రూపీస్కి ఇచ్చిండంటే లేదమ్మా ఒక్కొక్కటి 5 రూపీస్కి అమ్ముతున్నానని చెప్పేసి 100కి ఎన్ని వస్తే అన్న అయితే ఇచ్చారనమాట. హాఫ్ డబ్బా అయితే ఇచ్చారు. నాకు అప్పుడు అనిపించింది ఆ అంకుల్ ముందే 100 రూపీస్కి ఇచ్చేసినప్పుడు తీసేసుకుంటే సరిపోయేది, 2-3 డబ్బాలు స్టోర్ చేసి పెట్టుకునేదాన్ని. అప్పుడు తీసుకోకుండా తప్పు చేశాను అనిపించింది. మీలో ఎంతమంది ఇలాగా చేసేసిన తర్వాత ఆ మిస్టేక్కి చాలాసార్లు ఫీల్ అయిపోతారు. నేను ఇంతకుముందు అయితే ఏదైనా తప్పు చేశానంటే కనుక దాని గురించి తెగ ఆలోచించేసి ఫీల్ అయిపోయేదాన్ని. కానీ ఇప్పుడు అలా ఏం ఫీల్ అవ్వట్లేదు, లైట్ తీసేసుకుంటున్నాను అనమాట. ఇంకా బెండకాయలు అవి మగ్గిపోయినాయి కదా, ఉప్పు కారం పసుపు అయితే యాడ్ చేసేసి కొంచెంసేపు మగ్గిచ్చేసాను అనమాట. కిందంతా మాడిపోయి అది ఒక రకంగా అయితే అయిపోయింది. ఎండలో ఆరబెట్టినా సరే నాకు అంత మంచిగా ఏం అనిపించలేదు. ఇంకా మా అయ్యగారికి అయితే అన్నం పెట్టేశాను, చారు కూడా పెట్టేసాను అనమాట. ఇంకా అన్నం అంతా తినేసి ఫ్రెష్ అయితే అయిపోయాము. ముందు ఆల్రెడీ నేను బయటకు వెళ్దాం కదా అని చెప్పేసి ఫ్రెష్ అయిపోయాను. మళ్ళీ సినిమాకి అన్నది కదా అని చెప్పేసి ఇంకా హెడ్ బాత్ చేసి అయితే రెడీ అయిపోయామన్నమాట. హెడ్ బాత్ తల అయితే ఆరలేదని చెప్పేసి ఇంకా సైడ్కి అయితే క్లిప్ అది పెట్టేసుకుని రెడీ అయిపోయాము. మా అయ్యగారు అయితే ఇదే ఫ్రాక్ వేసుకుంటారని చెప్పాడు. ఇంకా అదే ఫ్రాక్ అయితే వేసేసాను అనమాట. మేము వెళ్ళింది అయితే కోర్ట్ మూవీకి అండి. ఇంకా ఆటోలో అయితే బయలుదేరి వెళ్ళిపోయాము. రోడ్ మీద అయితే ఎవ్వరూ లేడనమాట అస్సలు. అంటే ఒక 10-20 మెంబర్స్ ఏమో కనిపించారు మేము వెళ్ళేసరికి. హాల్ దగ్గర మాత్రం చాలా అంటే చాలామంది ఉన్నారండి క్రౌడ్. మూవీ అయితే చాలా బాగా నచ్చింది.
నాకైతే బాగా నచ్చిందనమాట. ఇంకా మేము టికెట్స్ అవి తీసుకున్నాం కానీ చాలా కిందకి, అంటే మాకు లెటర్స్లో జే లెటర్ వచ్చిందనమాట. మాకు కార్నర్లో వచ్చాయి సీట్స్ కూడా. అంత మంచిగా అయితే అనిపించలేదు. మిడిల్లో వస్తే బాగుండేది అనిపించింది, కానీ ఇంతమంది క్రౌడ్ కదా, మేము వెళ్ళేసరికి హౌస్ఫుల్ అయిపోతుందేమో అని చెప్పేసి భయపడ్డాం. కానీ 2:30కి మూవీ అయితే మేము హాల్ దగ్గరికి వెళ్ళేసరికి 2:25 అలా అవుతుందన్నమాట. లాస్ట్కి 2 టికెట్స్ మాకు దొరికాయి, లేదంటే మిస్ అయిపోయే వాళ్ళము. ఇంకా మూవీ అంతా చూసేసి అయితే మళ్ళీ రిటర్న్ అయితే అయిపోతున్నాం అనమాట. మా మధ్యలో గ్రేప్స్ అవి తీసుకుని మళ్ళీ ఆటోలో అయితే రిటర్న్ అయిపోయాము. ఇంకా వేరే పనులు ఏం చూసుకోలేదనమాట బయట. ఇంకా రాగానే కొంచెం హెయిర్ అయితే తడిగా ఉందని చెప్పేసి హాల్లో కూడా ఏసీ వేసారు, అందుకని చెప్పేసి మొత్తం ఇంకా ఆరలేదు హెయిర్ అంతా కూడా. రాగానే ముగ్గురం కూడా డ్రెస్ అది మార్చేసుకుని కొంచెంసేపు ఇలా కబర్లు అవి చెప్పుకున్నాం. అమ్మ రైస్ చేస్తాను, కొంచెం రాళ్ళు అవి ఉంటున్నాయి ఏరమని చెప్పేసి అంటే ఇంకా నేను రైస్ అయితే ఏరుతున్నాను బియ్యము. ఇంకా మా మాహిగాడు అయితే చేయి పెట్టి సల్లరి చేసేస్తూనే ఉన్నాడు. నేను చెప్తూనే ఉన్నాను వాడికి వద్దురా వద్దురా అని చెప్పేసి, అయినా సరే వినట్లేదు అనమాట వాడు. ఇంకా అమ్మ అయితే ఎగ్ పొటాటో కర్రీ చేద్దామని చెప్పేసి అన్నది. ఎగ్స్ ఇంకా పొటాటోస్ బయట అయితే గ్యాస్ పొయ్యి మీద పెట్టేసింది అనమాట. ఇంకా చెల్లి అయితే ఆనియన్స్ అవి కట్ చేసేస్తుంది. నేనైతే అమ్మ చీరలు కొన్ని మడత పెట్టాల్సినవి అవన్నీ మడత పెట్టేస్తున్నాను అనమాట. చెల్లేమో బయట వంట చేస్తుంది, నేను రైస్ చూసుకుంటున్నాను. అమ్మయ్య రైస్ అయితే అయిపోయింది. నేను ఇంక ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు రైస్ వంచేసి. ఈ రైస్ వంచడం అనేది పెద్ద టాస్క్ నాకు. ఇలా పట్టుకుని అన్నం చూసేయాలి. పోయింది. అన్నం వంచేసా. ఇంక పొయ్యి కాలుతుంది కదా, ఈ గుండెలో నీళ్ళు తీసి పొయ్యి మీద పెట్టేసి మూతేసేయడమే. అన్నం కొంచెంసేపు అయ్యాక వచ్చి తీసుకెళ్తాను. ఇంక నేనైతే పొయ్యి మీద అన్నం చూస్తాను అనమాట. ఫుల్ చెమటలు అయితే పట్టేసాయి. ఇంక ఇంట్లోకి వచ్చేసరికి చెల్లి అయితే ఎగ్స్ అవన్నీ ఫ్రై చేసేసి పొటాటోస్ అవన్నీ కూడా కట్ చేసేసుకుంది అనమాట. తనే అయితే చేసింది కర్రీ ఈరోజు. ఇంకా ఆనియన్స్ అవి కూడా గ్యాస్ మీద అయితే పెట్టేసుకుంది. కొద్దిసేపు అయిన తర్వాత నేను బయటకు అయితే వెళ్ళి అన్నము వేరే దాంట్లోకి షిఫ్ట్ చేసి అయితే తీసుకొచ్చాను. ఇంకా చెల్లి చేసిన పొటాటో కూడా కర్రీ కూడా రెడీ అయిపోయింది అనమాట. ఇంకా అందరం కూర్చొని పొటాటో కర్రీ వేసుకుని తినేస్తున్నాము. మా మహిగడికి అయితే ఆమ్లెట్ అయితే వేసాను అనమాట. వాడికి ఆమ్లెట్ బాగా నచ్చిందనమాట. ఇంకా మా మహిగడు ఫుడ్ అది ఇంత తినేసిన తర్వాత 9:30 అలా అయిందనమాట వాడు పడుకునేసరికి. ఇంకా వాడు పడుకున్న తర్వాత ఇంకా మేము రాజమండ్రి నుంచి తెచ్చుకున్నాం కదా అరిసెలు అయితే తినేస్తున్నాను. వాడికి ఇవ్వట్లేదండి, దగ్గది వచ్చేస్తుంది కదా అని చెప్పేసి ఇంకా వాడికి అయితే ఇవ్వట్లేదనమాట. ఇంకా వాడు పడుకున్న కొంతసేపటికైతే డాడీ వచ్చారు. డాడీ గ్రాసరీ అంతా తీసుకొచ్చారు. మామూలు కిరాణా షాప్లో నుంచి తీసుకొస్తారనమాట డాడీ. ఎప్పుడైనా ఏదైనా అయిపోయినప్పుడు మేము చెప్తూ ఉంటాము, డాడీ తీసుకొస్తూ ఉంటారనమాట. మాకు ఎలా అంటే ఏదో ఒకటి మర్చిపోతూనే ఉంటాం అనమాట. ఒకవేళ ఆయిల్ అంటే ఆయిలు చెప్పేసాము. ఇంకా బెల్లం ఏదో ఒకటి అలాగా రోజుకి ఏదో ఒకటి మర్చిపోతూనే ఉంటాం. డాడీ ఏదో ఒకటి రోజు కిరాణా షాప్ నుంచి తెస్తూనే ఉంటారనమాట. మీరు రోజు రాసుకోలేరా అని చెప్పేసి డాడీ అడుగుతారు. అది ఎలా కుదురుతుంది చెప్పండి, రోజు ఇది ఉంది కదా అని చెప్పేసి చెప్పము. ఆ 2 డేస్కి అది అయిపోతుంది అలా అనమాట. ఇంకా డాడీకి అయితే కొంచెం విసుకొస్తూ ఉంటుంది. డాడీకి కోపం కూడా వస్తుందంట అనమాట. ఇంక ఇక్కడ డాడీ తెచ్చిన సరుకులన్నీ కూడా నేను ఒక్కొక్కటిగా ఓపెన్ చేసేసి అయితే డబ్బాల్లో అయితే వేసేస్తున్నాను. ఇక్కడ కెమెరా రికార్డ్ అవుతుందా లేదా అని చెప్పేసి అయితే చూసుకుంటున్నాను. ఇంకా మీరు గ్రాసరీస్ బజార్ నుంచి తెచ్చుకుంటారా, అదే సూపర్ మార్కెట్లు లేకపోతే డీమార్ట్ ఇలాంటి వాటి నుంచి తెచ్చుకుంటారా, లేకపోతే కిరాణా షాప్ నుంచి తెచ్చుకుంటారా అనేది అయితే కమెంట్ చేయండి. మేము ఆల్మోస్ట్ ఎప్పుడు కూడా డాడీ అయితే ఇలా కిరాణా షాప్ నుంచే తెస్తారు. అంతకు ముందు వరకు అయితే అప్పుడప్పుడు విక్టరీ బజార్కి అయితే వెళ్ళేవారు. అక్కడికి వెళ్ళడం వల్ల, అంటే ఇలాంటి సూపర్ మార్కెట్స్ వాటికి వెళ్ళడం వల్ల మనకి కొన్ని మైనస్లు అయితే ఉంటాయన్నమాట. ఇప్పుడు ఇక్కడ విక్టరీ బజారు అలాంటి షాప్స్కి వెళ్ళారంటే కనుక మనకి అవసరం లేని సరుకులు కూడా మనం అయితే ఒక్కొక్కసారి పిక్ చేసుకుంటూ ఉంటాము. కానీ ఇలాంటి కిరాణా షాప్కి వాటికి వెళ్ళామంటే మనకి ఇది కావాలి వీళ్ళు ఇదే రాసి ఇచ్చారని చెప్పేసి అయితే ఇంకా అదే మనం చెప్పిందే వాళ్ళు కట్టిస్తారు కాబట్టి మనం అయ్యే తీసుకుంటాము. ఒకవేళ ఎక్స్ట్రా ఏమైనా కావాలంటే షాంపూలు కానీ సబ్బులు కానీ అక్కడ కనిపిస్తే తీసుకుంటాం. కానీ లేదు ఇలా సూపర్ మార్కెట్స్కి వాటికి వెళ్ళామంటే కనుక మనకు అవసరం లేని కూడా తెచ్చేస్తూ ఉంటాము అని నాకు అనిపిస్తూ ఉంటుంది.
ఎప్పుడైనా వెళ్ళాలి అనుకుంటే కనుక మా మహిగడికి అలా టైంపాస్ అవుతుంది కదా అని చెప్పేసి వాడిని అయితే తీసుకుని వెళ్తూ ఉంటాను తప్ప నేనైతే ఎప్పుడు గ్రాసరీ తీసుకురావడానికి కానీ వాటికి కానీ వెళ్ళాను అనమాట. ఎప్పుడు అంటే నేను అసలు గ్రాసరీస్కే వెళ్ళను. ఒకవేళ వెళ్ళాల్సి వచ్చింది అంటే కనుక వెళ్ళి కిరాణా షాప్లోనే నాకు ఇది కావాలి అది కావాలని చెప్పేసి అయితే తీసుకుని వస్తాను. ఒకవేళ వెళ్ళాలి ఖచ్చితంగా మనం విక్టరీ బజార్కి వెళ్ళాలి లేదంటే ఏదైనా సూపర్ మార్కెట్కి వెళ్ళాలి అనుకుంటే కనుక నేను ఒక లిస్ట్ అయితే ఫస్ట్ రాసి పెట్టేసుకుంటాను. ఆ లిస్ట్ ప్రకారం నాకు ఏది కావాలని చెప్పేసి ఇంకా అదే తీసుకుని వస్తాను అని వేరే ఎక్స్ట్రా వస్తువులు అయితే కనుక తీసుకోను. డబ్బులు ఇప్పుడు మనం సేవ్ చేయకపోతే కనుక నెక్స్ట్ మనకి కష్టం అయిపోతూ ఉంటుంది. అది నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది అనమాట. మా హస్బెండ్ అక్కడి నుంచి పంపిస్తూ ఉంటే ఆ ఒక్క రూపాయి నేను సేవ్ చేసి పెట్టుకుని మా అమ్మాయిగారికి ఏదైనా కొందాము అని చెప్పేసి సేవ్ చేస్తూ ఉంటే నాకు అర్థమవుతుంది అనమాట. లేకపోతే అంతకుముందు నాకు తెలిసేది కాదు. మా వారితో వెళ్ళేదాన్ని అది ఇది అని చెప్పేసి తీసేసుకునేదాన్ని. మా వారు కూడా చెప్పేవారు ఇది నీకు అవసరం లేదు కదా అని చెప్పేసి అనేవారు. పర్లేదు ఏముందిలే తర్వాతైనా యూస్ అవుతుంది కదా అని అప్పుడు చెప్పేదాన్ని. నాకు ఇప్పుడు తెలుస్తుంది ఇది మనకు అవసరం లేదంటే అవసరం లేదు, అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా తీసుకోవాలి, దీంతోనే పని ఉంది ఇది లేకపోతే పని కాదు అనుకున్నప్పుడు ఆ వస్తువు తీసుకున్నా మనకి ఏం ప్రాబ్లం లేదు. కానీ నెక్స్ట్ ఎప్పుడైనా ఫ్యూచర్లో పని పడుతుందిలే అని అప్పుడు తీసుకుందాం అంటే కుదరదండి. మీకు ఇప్పుడు ఒకవేళ మీరు డబ్బులు సంపాదించే వాళ్ళైతే మీకు తెలుస్తుంది. లేదు మీ హస్బెండ్స్ కానీ మీ పేరెంట్స్ కానీ ఖర్చు పెడుతూ ఉన్నారంటే కనుక అది మనకి ఇప్పుడు అర్థం కాదు. మనం సంపాదించి మనకి డబ్బులు చేతిలో లేనప్పుడే డబ్బు విలువ అయితే తెలుస్తుంది అనమాట. అంతేనండి. డాడీ గ్రాసరీ తీసుకొచ్చారు కదా, ఇవన్నీ అయితే సర్దేసుకుని అందరం అయితే వెళ్ళి పడుకున్నాము. ఈ చిన్న వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీలో ఎంతమంది కోర్టు మూవీ చూసారనేది కమెంట్ చేయండి. ఇంకా గ్రాసరీ అంతా సర్దేసి అయితే నేను కూడా వెళ్ళిపోయి పడుకున్నాను అనమాట. ఈ చిన్న వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నేను చిన్నగా ఛానల్ గ్రో చేద్దామని అనుకుంటున్నాను అనమాట. ఇంకా డాడీ మినపప్పు అవి తీసుకొచ్చారు కదా, ఇవన్నీ కూడా సర్దేసి నెక్స్ట్ డేకి ఇడ్లీకి అయితే వేసేసాను. ఇడ్లీకి వేసేసి ఇంకా నానబెట్టేసి అయితే పడుకున్నాం అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్. గుడ్ నైట్.